వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. దాంపత్యం అంటే ఫోటోలలో నవ్వుతూ కనిపించే రెండు ముఖాల కథ కాదు. ఒకే ఇంట్లో వేల సార్లు మనస్పర్ధలు వచ్చినా బయటి వారికి తెలియకుండా మళ్ళీ మళ్ళీ కలిసిపోయే రెండు హృదయాల ప్రయాణం. భార్యాభర్తల మధ్య ప్రేమ మాత్రమే ఉండదు, కోపం, అహంకారం, బాధ, రోజుల తరబడి మాట్లాడుకొని మౌనం కూడా ఉంటుంది. ఇతను ఎప్పటికీ మారడు అనే భార్య వేదన ఉంటుంది. ఆమె నన్ను ఎప్పటికీ అర్థం చేసుకోలేదు అనే భర్త మనోవేదన కూడా ఉంటుంది. అయినా చూడండి, అదే భార్య భర్త ఆలస్యంగా ఇంటికి వస్తే తలుపు తెరుచుకున్న శబ్దానికి మేల్కొంటోంది. అదే భర్త భార్య భోజనం చేయలేదని తెలిస్తే కోపంలో ఉన్నప్పటికీ ఆమె ముందు భోజనం పెడతాడు. అదే దాంపత్యం. పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు ఇల్లు సందడిగా ఉంటుంది. వారి చదువు, పెళ్ళి, ఉద్యోగం, పిల్లలు, ఇలా వారి జీవితాల్లో తల్లిదండ్రులుగా పూర్తిగా మమేకమైపోతారు. కానీ ఒకరోజు పిల్లలు తమ జీవితాల్లో ముందుకెళ్ళిపోతారు. ఇల్లు క్రమంగా నిశ్శబ్దమవుతుంది. అప్పుడు మిగిలేది ఇద్దరే. ఒకప్పుడు చిరాకుగా అనిపించిన అదే గురక ఒకరోజు వినిపించకపోతే కళ్ళల్లో నీళ్లు తెప్పిస్తుంది. ఇంకా మాట్లాడొద్దు అని మందలించిన అదే స్వరం ఒకరోజు శాశ్వతంగా వినిపించకపోతే ఇంటి గోడలే వెలితిగా అనిపిస్తాయి. ఒకరు దూరమైన తర్వాత చాలామంది వచ్చి ఓదార్పు మాటలు చెప్తారు. కానీ రాత్రి మంచం మీద ఖాళీగా మిగిలిన ఆ స్థలాన్ని ఎవ్వరూ భర్తీ చేయలేరు. మందు ఇచ్చే చెయ్యిని, భోజనం చేశావా అని అడిగే స్వరాన్ని, కోపంలోనూ దాగి ఉన్న ఆప్యాయతను ఎవరూ తిరిగి తీసుకురాలేరు. అందుకే గుర్తుంచుకోండి, అత్యుత్తమ జంట అంటే ఎప్పుడూ గొడవపడని జంట కాదు. గొడవల తర్వాత కూడా ఒకరినొకరు విడిచి వెళ్ళని జంటే నిజమైన దాంపత్యానికి నిదర్శనం. దాంపత్యంలో ప్రేమ కంటే గొప్పది అన్యోన్యత, అన్యోన్యత కంటే గొప్పది సహనం, సహనం కంటే గొప్పది చివరి వరకు ఒకరికి ఒకరు తోడుగా ఉండాలనే మనసు. చిలిపితనం, సిగ్గు, గొడవలు, మౌనం, కష్టాలు, సుఖాలు, కన్నీళ్లు, నవ్వులు, పరస్పర అవగాహన, ఇవన్నీ కలిసి దాంపత్యాన్ని పవిత్రంగా నిలబెడతాయి. జీవించి ఉన్నప్పుడే జీవిత భాగస్వామి విలువను గుర్తించండి. ఎందుకంటే వారు లేనప్పుడు కార్చే కన్నీటి కంటే వారు ఉన్నప్పుడు చూపే ప్రేమ, గౌరవం, ఆదరణ మరింత పవిత్రమైనవి. గుర్తుంచుకోండి, జీవితంలో పరిపూర్ణమైన జీవిత భాగస్వామి ఎవ్వరూ దొరకరు. కానీ ఒకరి లోపాలను మరొకరు అంగీకరించి చివరి వరకు చేయి విడవకుండా కలిసి నడిచే జీవిత భాగస్వామి కంటే గొప్ప అదృష్టం మరొకటి లేదు. మీరు చేసుకునే పుణ్యపాప కర్మల్ని బట్టే మీకు భార్యగా, జీవిత భాగస్వామిగా, తల్లిగా, తండ్రిగా, సోదరుడిగా, తనయుడిగా, కుమార్తెగా, మీ ఇంటి పశువుగా, కుక్కగా వస్తుంది. ఏ రూపంలోనైనా రావచ్చు. అందుకే మీరు చేసే పనులు సక్రమంగా, చక్కగా చేయండి. అందరినీ ప్రేమగా చూడండి. అన్నీ బాగానే జరుగుతాయి. ఇక్కడ భగవంతుడు తప్ప వేరే ఏమీ లేదు, ఎవ్వరూ లేరు. అందరినీ భగవంతుని స్వరూపాలుగానే చూడండి. అన్నీ బాగానే జరుగుతాయి. అవునంటారా, కాదంటారా? మీ అభిప్రాయం కామెంట్ చేయండి. జై హింద్, జై భారత్. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి ఛానల్స్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అండ్ ఆర్ వాయిస్కి ఆర్థికంగా చేయూతనందించండి. ఆర్ వాయిస్కి సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328 500 576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.